ఒప్పుకోకుంటే ఆ పిల్లను సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. అమ్మాయి చనిపోవడానికి కారణం లంబడోళ్ళు. వాడ మీద లంబడోళ్ళు ఎవరు ఉండొద్దు. అమ్మాయిని కొట్టించి అమ్మాయిని హింస పెట్టి వాడు ఎక్కడో జాక్కొని ఇప్పుడు ఇలా అమ్మాయి చనిపోయింది. అమ్మాయికి బాధ్యత ఎవరు? తల్లి కొట్టిందట, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు ఎవరు పడితే వాళ్ళే బాగా కొట్టిల్లట, రక్తాలు కారినాయట అమ్మాయికి. బయట వాళ్ళు వచ్చి అమ్మాయిని కొట్టిండ్రు, బయట వాళ్ళు వచ్చి కొట్టిండ్రు. ఇంట్లో తల్లి కూడా పెళ్లి చెయ్యాలి, ఈ కులమే కావాలి, ఆ కులమే కావాలి, ఏ కులం అయితే ఇప్పుడు అమ్మాయి పోయింది దొరుకుతుందా? మెయిన్ బయట లంబడోళ్ళు కారణం పెరగవాడకు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనము వరంగల్లో ఒక పెరుకవాడ అనే ఏరియాలో ఉన్నామండి. అయితే గత కొద్ది రోజుల క్రితము ఒక యూనివర్సిటీకి చెందిన అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతూ ఆ బిల్డింగ్ నుంచే, ఎక్కడైతే చదువుతుందో అదే బిల్డింగ్ నుంచి దూకి చనిపోయిన అమ్మాయి విషయం మనకందరికీ తెలిసిందే. అయితే అది ఇంకా వారం 10 రోజులు కాలేదు, మళ్ళీ ఒక సంఘటన వరంగల్లో చోటు చేసుకుంది. అయితే ఈ అమ్మాయి కూడా ఇంటర్ చదువుతుంది, సడన్ గా సూసైడ్ చేసుకోవడం జరిగింది, ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అసలు కారణాలు ఏంటి? ఒకరి వెనకాల ఒకరు, అంటే నార్మల్ గా అమ్మాయిలే ఎందుకు ఇలా సూసైడ్ ప్రయత్నం చేస్తున్నారు అనేది అయితే మిస్టరీగా మారింది. ఇక్కడ మనతో పాటు అక్కడ ఆ ఏరియాలో ఉన్న కొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉన్నారు, నైబర్స్. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ చెప్పమ్మా, ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే, కానీ అమ్మాయి చాలా మంచిది, మన ప్రేమించింది. తల్లి ఒప్పుకోకుంటే ఆ పిల్లను సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది, అంతే. అమ్మాయి రోజు చూస్తుంటారు కదా మీరు, అంటే ఎలా ఉంటుంది? ఏమన్నా డల్ గా మంచిగానే హుషారుగానే ఉండేది అమ్మాయి. హుషారుగా ఇంట్లో పని చేసుకుంటూ తల్లి వచ్చే వరకు మంచిగా చేసుకుంటూ మంచిగానే ఉండేది. మరి నిన్న ఏటో లేచిపోతానని పోయే వరకు వాళ్ళు దొరకబట్టుకొచ్చి ఇక కోప్పాడిలో ఎట్టనో ఇక ఆ పిల్ల సూసైడ్ చేసుకున్నది. తను పోయినందుకు అందరు చాలా బాధపడుతున్నారు. ఇంకో అమ్మాయిని ఇలా చెయ్యొద్దండి, ఎవరు మందలించాలా, తల్లి బుజ్జగించి చెప్పుకోవాలా, అమ్మాయిది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని. కానీ కొట్టడం గాని తిట్టడం గాని భావ్యం కాదమ్మా. చిన్న పిల్లలే పడట్లేరు, ఒక ఏజ్ వచ్చిన పిల్ల ఎలా పడుతుందమ్మా? అవునండి, తల్లిదండ్రులకు కూడా ఉంటది కదండి. అంటే ఆ పాప ఎదిగొచ్చిన పాప అలా సడన్ గా ఈ ప్రేమ పెళ్లి అనేసరికి వాళ్ళకి ఉంటది కదా. కానీ ఇప్పుడు అంతగానో మనస్తాపం చెంది చనిపోవాలనే స్టేజ్ కి ఎందుకు వచ్చిందంటే, ఇక అది మనకు ఎవరికి తెలియదు. పాప ఊరేసుకుందని చెప్పంగానే వీళ్ళందరూ వెళ్ళి చూశారు. ఇంకా అదైతే తెలియదట ఎలా చనిపోయింది. కాకపోతే వాళ్ళు కోపం చేసినందుకు ఈమె మనస్తాపం చెందింది అంటున్నారు. రైట్ అండి, చూస్తున్నారు కదా. అయితే చుట్టుపక్కల ప్రాంతాల కూడా అమ్మాయి చాలా చెలాకీగా ఉండేది రోజు, కానీ సడన్ గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకుందో అని వీళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. భయపడద్దు, ఎవరు భయపడద్దు. అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి మేమందరం మహిళలందరం సుతా మేము మాట్లాడదామని పొద్దుట నుండి చూస్తే మాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. అమ్మాయి చనిపోవడానికి కారణం లంబడోళ్ళు. వాడ మీద లంబడోళ్ళు ఎవరు ఉండొద్దు. వాళ్ళు చేయబట్టి మా పెరకవాడంతా ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి అయితే వర్రంగా చంపినట్టు అయిపోయింది అందరు కలిసి. అంటే మీరు అనేది నాకు అర్థం కావట్లేదమ్మా. అంటే అమ్మాయి వేరే అబ్బాయి లంబడ అమ్మాయి, ఇప్పుడు ఒక లంబడ అబ్బాయిని ప్రేమించింది అమ్మాయి, ఆ పిల్లాడు చేసుకున్నారు, వీళ్ళు చేసుకున్నారు, నడిపించుకున్నప్పుడు వాడు ధైర్యంగా అమ్మాయిని తీసుకుపోవాలి. అమ్మాయిని కొట్టించి అమ్మాయిని హింస పెట్టి వాడు ఎక్కడో జాక్కొని ఇప్పుడు ఇలా అమ్మాయి చనిపోయింది. అమ్మాయికి బాధ్యత ఎవరు? ఆమె సావుకి ఎవరు బాధ్యులు? లంబడోళ్ళు బాధ్యత. పోలీసులు ఏమంటున్నారండి? పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, వాళ్ళు రాసుకున్నారు అన్ని. మేము అందరం మహిళల సుతా మాట్లాడుతా ఉన్నాం. పిల్ల అయితే అనుకోకుండా చనిపోయింది. అమ్మాయి అయితే ఘోరం, చాలా మంచి మనిషి అమ్మాయి. ఉర్రంగా పానం తీసిండ్రు అమ్మాయిని. అబ్బాయి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కొట్టించాడు అన్నది మీరు చెప్తున్నారు. అబ్బాయి లంబడోళ్ళ పిల్లాడు, ఆ పిల్లాడు పనుల బేరం చేస్తాడు. ఈ పిల్లాడు ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకుంటారు, సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంది అమ్మాయి. పిల్లలతో సీక్రెట్ గా మెయింటైన్ చేసుకుంటారు. తల్లికి తెలియదు. తల్లి తెలియగానే తల్లి తిట్టంగానే ఈ అమ్మాయి పోయి బయట నిలబడే వరకు ఇక ఈమెం చేసింది కదా, వీళ్ళ వాళ్ళకి ఫోన్లు చేసి పిల్లలంతా గ్యాంగ్ తయారైనరు. అక్కడనే 100 పోలీస్ స్టేషన్ వాళ్ళు చేసిండ్రు. చేయగానే వాళ్ళిద్దరు పోలీసు వాళ్ళు వచ్చిండ్రట.
వాళ్ళు బెదిరించి అమ్మ మీరు ఇంటికి పోండి అమ్మయ్య, నీకు ఎందుకమ్మా, నీకు వేరే పెళ్లి చేస్తారు కదా అది అని అంటే, ఈ పిల్ల అన్నది కదా నేను వాడిని తప్ప వేరే ఎవరిని చేసుకోను అన్నది. అన్నాక ఈ వీళ్ళంతా ఏం చేశారు కదా, ఇక ఈ గ్యాంగ్ అంతా వీళ్ళంతా పిల్లలంతా పోయిండ్రు అన్నట్టు. పోయే వరకు ఈ పిల్లలు ఇక మనిషికో మాట అంటే ఆ పొల్ల ఎవరంటే వాళ్ళని అన్నది. ఇప్పుడు నేనంటే నన్నే అన్నది, నువ్వేం ఇదా వీళ్ళ కళ్ళ ముందే జరిగింది. వీళ్ళ కళ్ళ అందరి ముందట ఒక 20 మంది ఉన్నారు. ఒక్కరు సుత కాదు, నైట్ 2 గంటలకు జరిగిందట. మాకు తెలియదు వాడ మీద సుత. అయితే ఆ పిల్లని తీసుకొచ్చిండ్రు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుంచి. తెల్లారి మాకు అందరు అన్నాక మేము అందరం ఆ నైట్ కొట్టిండ్రు బాగా పిల్లలు సుత. వాళ్ళ అమ్మ కొట్టింది, బయట సుత 2-3 కొట్టిండ్రట, తిట్టిండ్రట పిల్లని ఇట్లా పడితే అట్లనే. ఇక పిల్ల ఏమనుకున్నదో ఆ మనసులో ఏమో ఇదయిందో. ఇప్పుడు ఆ పిల్లాడు స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, వాడు ఫోన్ ఇస్తలేడు, వాళ్ళ అమ్మ ఫోన్ ఇస్తలేదు. ఇక మేమేం చేసినామంటే వాళ్ళ అమ్మని ఇట్లా నేను గోప్పడ తెల్లారి పోయి చూడు పోయేదాన్ని పోనీయండి, పిల్ల అమ్మాయి పానం పోతే దొరకదు, పోనీ బతకని ఎట్లా జరుగుతుంది గట్లా జరుగుతుంది అమ్మాయి అని నేను చెప్తే వాళ్ళ తల్లి సుత పోనీ అన్నది. అన్నాక మళ్ళీ 4 గంటలకు వానికి ఫోన్ చేసిందట, వాడు స్విచ్ ఆఫ్ వచ్చింది. వాళ్ళ అమ్మకు చేసిందట, వాళ్ళ అమ్మ ఫోన్ ఎత్తలేదట. ఇక అది ఏం జరిగిందా, ఆ అమ్మాయి ఎట్లా చనిపోయిందా అన్నది తెలియదు. ఊరైతే వేసుకున్నది. తల్లి కొట్టిందట, ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముంగట వాళ్ళు ఎవరు పడితే వాళ్ళే బాగా కొట్టిల్లట, రక్తాలు కారినాయట అమ్మాయికి. రక్తాలు ఇదంతా మరి పోస్ట్ మార్టం కి తీసుకెళ్ళినప్పుడు కానీ ఎక్కడ బయటపడలేదు అంటారా? చెప్తారా అమ్మా, చెప్తారా? చెప్పరు కదా, అంత మూసుకుంటారు కదా, చెప్పరు కదా. తల్లి అయి ఉండి ఇట్లా బిడ్డని ఇట్లా చేయడం అనేది మనము చాలా తప్పు. ఇంత మందిల తల్లిని పిల్లను బజార్కి ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు ఒక ఆడపిల్ల రోడ్ల మీద ఇంతమంది మొగోళ్ళ ముందట ఒక పిల్లని పట్టుకొని అవన్నీ అంటే పిల్లకి ఎంత బాధ అనిపిస్తుంది. అమ్మాయి ఏం చేయలేకపోయింది. సపోర్ట్ చేయాలి కదా ఖచ్చితంగా బిడ్డకి. కులాన్ని సహించలేకపోయింది అంటారా తల్లి? లంబడోళ్ళు చేయబట్టే మాకు ఇదంతా పెరకవాడ మాత్రం బాగా ఘోరంగా అయిపోయింది. వాళ్ళు ఒక్కరు ఉండొద్దు మాకు వాడ మీద. పెరగవాడ కాదు, లంబడవాడ అయిపోయింది. భయపడతాను మేము ఇళ్ళలో అందరూ. కానీ మంచితనంగా ఉండాలి కదా, నిండు ప్రాణాలను తీయద్దు కదా, ప్రాణాలు పోతానే. కేసు పెట్టినా ప్రాబ్లం ఏముండదు అనేది ఒకటి వాళ్ళలో వచ్చింది అవగాహన. లంబడోళ్ళకు వాళ్ళకి అవగాహన ఏంటంటే వాళ్ళలో కేసు పెట్టినా ఏం చేయలేమనా, కాబట్టి వాళ్ళని కొంచెం పోలీసులు మందలిచ్చేటట్టు చేసుకుంటట్టు ఉంటే బాగుంటది. అయితే వాళ్ళు మాకు వాడ మీద మా పిల్లలు మాకు ఉండకుండా అవుతారు. వాళ్ళే మొత్తం ఏడు చూసినా వాళ్ళే కనబడతారు. ఎవరి ఇళ్ళలో వాళ్ళే కిరాయిలకు ఎక్కువ. రైట్ అమ్మా, ఒక పని ఇప్పుడు ఏంటంటే తల్లి అనే ఆమె ఇప్పుడు కూతురుని అలా బాధించి కులపరంగా చేసింది అనేసి తల్లి బాధ ఏంది అని అంటే, అయ్యో నా పిల్ల ఇట్లా పోతుంది, నేను వేరే పెళ్లి చేస్తా, ఆమె ఆవేదనతోనే ఆమె చేసుకున్నది. ఇప్పుడు ఏ తల్లికైనా తల్లి పిల్లల్ని చంపాలని ఉండదు. అమ్మాయి ఇప్పుడు అమ్మాయిని ఇట్లా నన్ను నచ్చ చెప్తే తింటది కావచ్చు, కొడు తింటది కావచ్చు అన్నట్టు అట్లా చేసింది. ఇప్పుడు ఆమె చంపాలనేది కాదు కదా. ఇప్పుడు అమ్మాయిది ఏంది అని అంటే, నేను వాళ్ళని తప్ప ఇంకోవాళ్ళ చేసుకోను. ఆ పిల్లగాడు బాగా దానికి బోధనలు పోసిండు. తర్వాత వీళ్ళందరూ పిలిచి అడిగితే ఏమంటాడంటే, నాకేం తెలియదు ఆమె ఫోన్ చేస్తాంది అని ఇట్లా ఉల్టా బదలాసి నెట్టేసిండు. ఇప్పటి వరకు ఇట్లా చనిపోయిన తర్వాత కూడా అబ్బాయి ఏమన్నా వచ్చే ప్రయత్నం ఏం లేదు, ఇంతవరకు ఎవ్వరు లేరు, సప్పుడు లేదు, సరి లేదు. కానీ ఇది మాత్రం మీడియా ద్వారా అయినా పర్వాలేదు, ఒక అమ్మాయిలకు న్యాయం జరగాలి, అమ్మాయిలకు మాత్రం న్యాయం జరగాలి. ఇక్కడ విచ్చలవిడిగా తిరుగుతాను, విచ్చలవిడిగా వాళ్ళంతా ఘోరంగా బట్టలు గాని వాళ్ళ డ్రెస్సులు గాని వాళ్ళు రోతగా తిరుగుతారు. అబ్బాయిల మీద పడ్డట్టుగానే, అదే అబ్బాయిల మీద పడ్డట్టుగానే తిరుగుతారు వాళ్ళు. బయట వచ్చి అమ్మాయిని కొట్టిండ్రు, బయట వచ్చి కొట్టిండ్రు. ఇంట్లో తల్లి కూడా పెళ్లి చెయ్యాలి, ఈ కులమే కావాలి, ఆ కులమే కావాలి. ఏ కులం అయితే ఇప్పుడు అమ్మాయి పోయింది, దొరుకుతుందా? ఏ కులం అయితే చేసుకొని ఇది అని మేము నచ్చ చెప్పినా కూడా ఆమె వినలేదు, అసలు వినకుండానే చేసింది. మెయిన్ పాయింట్ లంబడోళ్ళు కారణం పెరగవాడకు. వాళ్ళు డ్రెస్సులు గాని వాళ్ళ ప్రవర్తన గాని గద్దెల మీద కూర్చొని కాళ్ళ మీద వేసుకొని ఉంటారు. లంబడోళ్ళని ఇక్కడ నుంచి తరలించాలి. అమ్మాయి ఎప్పుడు ఊరేసుకుంటున్నారు? నిన్న 5 గంటలకు. అప్పుడు ఎవరెవరు ఉన్నారండి ఇంట్లో? 5 నిమిషాలు ఎవ్వరు లేరు. ఒక పెద్ద బాబు, పెద్ద నాన్న ఉన్నాడు. పెద్ద నాన్న కళ్ళు కనబడవు, చెవులు నవ్వడవు. ఆయన బీడీలు తెచ్చుకుంటాను దుకాణంలోకి వచ్చిండు. దుకాణంలోకి వచ్చి బీడీలు కొనుక్కొని ఇంట్లోకి పోయేసరికి అమ్మాయి ఊగుతుంది. అంతసేపట్లనే ప్రాణం, అంతసేపట్లనే వీళ్ళ కోడలు వచ్చి అయ్యో పిల్ల ఊగుతుంది ఏందని లోపలికి వీళ్ళ కోడలు ఒక్కటి ఫస్ట్ పోయింది. ఆ తర్వాత మేము అందరం పోయినాం. ఎంత ప్రయత్నించినా కూడా ఇట్లా బట్టి గుంజినా కూడా ఆ తాడు రాలేదు. రాకపోయి కింద ఫ్యాన్కి వేసుకుంది. ఇంట్లో పక్కకే కన్న తల్లి ఉన్నది, అమ్మమ్మ ఉన్నది. ఓ అని ఏడ్చుకుంటా నిలుస్తున్నారు కానీ ఈ లోపలికి వచ్చే ప్రయత్నం రాలే. కులం గురించి కాదమ్మా, ఇక్కడ ఏం పరిస్థితి వచ్చింది, ఆ పరిస్థితిని ఎట్లా మార్చాలన్నది ఆలోచన
సురక్షితం. కులం అనేది పక్కకు పెడితే కరెక్టే. ఈ అబ్బాయి వచ్చిండు, ఈ అబ్బాయి వస్తే అన్న తమ్ముడు ఇట్లా ఉండాలి. నువ్వు వీళ్ళ మీద పడ్డట్టు మేము పోవుడు కాదు, మొగల మీద పడ్డట్టు వాళ్ళే వచ్చి పడుతుడు. ఇదంతా గలీజ్ గలీజ్, ఈ పెరకవాడ మీద అంతా గందరగోళంగా ఉన్నది. వద్దు, నైట్ మొత్తం ఆడలు ఎప్పుడు ప్రయత్నం చేయలేదా అంటే ఏరియా వైజ్ గా మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుందని? ఈ చచ్చిపోయే ఆలోచన ఇంతవరకు రాలే, ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు గట్టి నిర్ణయం మీద ఉన్నాం మేము. మేము రెక్కల కష్టం పొద్దుంతా లేనక పగలక నిద్ర పోడుకొని పని చేసుకుంటూ బతుకుతాను. ఆమె ఒక్కటి ఒక్కటి ఆడబిడ్డ అని చెప్పి చిన్నప్పటి నుంచి సాదుకుంటూ వచ్చింది. ఇంకా నా బిడ్డ పెళ్లి నీ కళ్ళని నేను చేసుకుంటా అని చెప్పి అనుకున్నది, కథకు అన్నది. అంతలేదు అసలు ఆటోమేటిక్గా జరిగే వరకు ఆమెకి ఏం ఆలోచన లేక అంత స్టన్ అయిపోయింది. ఏమైపోయింది ఇట్లాంటి ఈసారి జంగడ జరగకుండా ఇవన్నీ జరగకుండా న్యాయం జరగాలని చెప్పి కొత్త ఆడవాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు వాళ్ళు చేతులు లేరు, పిల్లలు రోడ్ల మీద చూసులేదు, బండ్లు తోలుడు, ఒక్కొక్క బండి మీద 4 పోతారు. మళ్ళీ ఈలలు కొట్టుకుంటా గల్లలు ఎగరేసుకుంటా మేమే పిచ్చోళ్ళలాగా లోపలికి పోతాను. అట్లా చేస్తాను. దయచేసి ఇక ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది కాబట్టి ఇక ఈ పిల్లగాళ్ళు సుతా చాలా జాగ్రత్తగా ఉండేటట్టు చూడండి. పెద్దవాళ్ళకు సుతా మేము దయచేసి చెప్తాను, కొంచెం అందరూ ఆలోచించి పని చేయాలి. పెట్రోలింగ్ సుధా మాకు వస్తలేదు, ఇప్పుడు పెట్రోలింగ్ సుధా రావాలి నైట్ పూట. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ అమ్మ చాలా కైకిలు పోయి వాళ్ళ నాన్న ఎప్పుడో గతంలో చనిపోయిండు. పాపం ఇబ్బంది చిన్నప్పుడు చనిపోయిండు. దాన్ని దృష్టిలో పెట్టేసుకొని ఇప్పుడు ఒక కులాలకు ఒక వర్గాలకు కాదు, పిల్లలకు జరిగేది ఇట్లా పోతురు. ఇక్కడ కాలేజీ ఉంటాయి, ఇలాంటి ఇంకా సమస్యలు ఎక్కడ జరగకూడదు ఎక్కడ. అంటే ఏ సమస్య అని మీరు పర్టికులర్ గా మెన్షన్? ఇప్పుడు డిపార్ట్మెంట్ దగ్గర వేరండి, డిపార్ట్మెంట్ దగ్గర పోతే వాళ్ళ పేపర్స్ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు, ఎలాంటి లేకుండా పోలీస్ వారు క్రైమ్ చేశారని చెప్పేసి అన్నారు. కానీ ఆ అబ్బాయి పేరు మెన్షన్ చేయలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. కాకుండా అదే ఏ జరిగినా కూడా ఇలాంటి అమ్మాయిలకు ఎక్కడ కూడా జరగద్దు సమస్య. కులాలకు వర్గాలు కాదు, ఏ అమ్మాయి అయినా కూడా ఎవరికైనా కూడా ఇలాంటి సమస్యలు జరగద్దండి. మీరు మీడియా దృష్టి తీసుకోండి, మీరు సీఎం దృష్టికి తీసుకెళ్ళండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి రావద్దండి. వాళ్ళ మమ్మీ కూడా మ్యారేజ్ చేస్తా అని ఆ అబ్బాయిని పిలువని చెప్పి మాట్లాడింది. ఒప్పుకుంది మేడం. ఫస్ట్ 2 times వద్దా అని చెప్పి బెదిరించింది. ఆ అమ్మాయి వినకపోవడం వల్ల ఇక సరే పోనీ మొండి పట్టిందని వాళ్ళ అమ్మ ఏం చేసింది, సరే అబ్బాయిని పిలిపిస్తా చేసుకో అని వాళ్ళ మమ్మీకి చెప్పింది. ఒకటి మమ్మీ చెప్పింది. ఆల్రెడీ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇక సరే అని పోలీస్ కేసు కూడా అయినాయి 2 times 1 times. ఇక అమ్మాయి ఏం చేసింది, ఇక కంపల్సరీ అయినా చేసుకుంటా లేకపోతే లేదు చనిపోతా అని అనుకొచ్చింది. సరే అని వాళ్ళ మమ్మీ కూడా ఏం చేసింది, సరే పిలిపి నేను మాట్లాడి పెళ్లి చేస్తా అని చెప్పి ఆ అబ్బాయి ఏం చేస్తా అడిగి ప్రూఫ్తో చూపించండి నేను చేస్తా అని చెప్పింది. సరే అని అన్నాక ఆయన ఏం చేసిండు, ఈ అమ్మాయిని బయటికి రమ్మన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఇంతవరకు అబ్బాయి లేడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఎవరు లేరు. అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత అంటే తెలుసుకుందా ఈ అబ్బాయి రాలేదు నాకు అందుబాటులో లేడు అన్న విషయాన్ని అమ్మాయి గ్రహించిన తర్వాత అసలు వత్తలేడు, స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. మళ్ళీ అమ్మాయి ఇంటికి వచ్చింది, తీసుకొచ్చిండు. అక్కడ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్మ రేపు పొద్దున రా అని చెప్పి అన్నారు. అనేసి రేపు స్టేషన్ రా అని చెప్తే ఇంటికి తీసుకొచ్చిండు. ఇంటికి తీసుకొచ్చినాక నైట్ వద్దు ఇదా అని చెప్పిన ఇంట్లో నేను చేసుకుంటాను. సరే అబ్బాయిని పిలువని మార్నింగ్ చెప్పినాక అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఈ అబ్బాయి రాకమందుకు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నది. అంటే కులం ఒక్కటే వీళ్ళకి అడ్డొచ్చింది, అందువల్లనే అమ్మాయి సూసైడ్ చేసుకున్నది కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏం తీసుకో ఎక్కడ వచ్చిందండి. అంటే అబ్బాయి కరెక్ట్ గా లేక అంటే పెళ్లి అనేసరికి ఆ అబ్బాయి బయటికి వెళ్ళడం వల్ల జరిగింది. అవును మేడం. అమ్మాయి ఇప్పుడు ఆ పిల్లగానికి ఫోన్లు చేసిందట, ఆ పిల్లగాడు అక్కడ ఉన్నాడు సరోజటాకి ఇస్తాడా. ఈ అమ్మాయి సుధా పోయింది, ఫోన్ నంబర్లు చేసింది. అమ్మాయి ఫోన్ చేస్తే ఆయన చేసిండట. అయితే వచ్చే వరకు ఏమున్నది కానీ ఈ తల్లి ఏం చేసింది కదా, వేరే అబ్బాయికి ఫోన్ చేసింది. వీళ్ళు ఒక 20 మంది పిల్లలంతా పోయారు. అక్కడికి పోయే వరకు ఇది ఉన్నదట, ఇంకొక అబ్బాయి ఉన్నాడట. ఉండే వరకు ఆ పోరాడు ఆనే తప్పించిండు. ఆ పిల్లగాని సుధా వీళ్ళు బెదిరించారట. పోయిన వాళ్ళు బెదిరియంగానే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఆ పోరాడు బయటపడ్డాడు కదా, తప్పించిండు. తప్పియంగానే వీళ్ళు 100కు ఫోన్ కొట్టిరట. ఎవరు అక్కడ ఈ పోలీసు వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రంటే
అమ్మ మీరు ఇప్పుడు మీ అమ్మాయిని మీకు అప్ప చెప్తాను, రేపు పొద్దున మాట్లాడదాం, మీ అమ్మాయిని తీసుకోమంటే వాళ్ళ అక్క బావ కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చినాక ఏం చేశారంటే వీళ్ళు తీసుకొచ్చి సపరేట్గా ఇంట్లో తోలితే అయిపోవు, ఇక తీసుకొచ్చి నప్పరో మాట అనే వరకు పొల్లకు కొంచెం ఇది అనిపించింది. ఇప్పుడు గలీజ్గా ఉంటది కదా పిల్లగాళ్ళు, ఇవాళ రేపు చదువుకున్న పిల్లలు మాట అంటే పడరు కదా. ఈ పిల్ల సుధా వాళ్ళని అన్నదట బాగానే, ఎవరంటే వాళ్ళనే అన్నది ఈ పిల్ల. వాళ్ళ అక్క నువ్వేమన్నా ఇదా అదే అన్నట్టు ఇక కొంచెం మాటలు అంటే ఇక వీళ్ళకి కోపం పౌరుషం వచ్చి వీళ్ళు 2 దెబ్బలు కొట్టిందట. వాళ్ళ అమ్మ కొట్టిందట. కొట్టంగానే వాళ్ళ పెద్దమ్మ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఉంచింది. ఆ నైట్ ఉంచింది, తెల్లారు సుధా మంచిగానే ఉన్నది. నేను పోయిన 11:30కు. వాళ్ళ ఇంట్లోనే కదా, వాళ్ళ ఇంట్లోనే జరిగింది. చూశారు కదా. అయితే ప్రేమించి వివాహం చేసుకోవాలనుకున్న అమ్మాయి ఇంట్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇంట్లో వాళ్ళు కూడా కొద్ది గొప్ప ఏమైనా పర్వాలేదు, కులం తేడా లేనకున్నా పర్వాలేదు, మేము చేస్తామన్నట్టుగా కూడా నిర్ణయం తీసుకున్నప్పటికీ అమ్మాయి బయటికి వెళ్ళి చేసుకుందాం అనుకున్నది ఒక రోజున. అయితే వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి రాలేదు అన్న విషయం గమనించి ఇంట్లో వాళ్ళు కొంచెం మందలించడం జరిగింది. ఆ మందలించడంలో మనస్తాపంకి గురైన ఈ అమ్మాయి సూసైడ్ అయితే అటెంప్ట్ చేసింది. మధ్యాహ్నం పూట వాళ్ళ పెద్దనాన్నగారు ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి చెవుడు గాని ఈ మూగ గాని ఉందంట. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన చూడలేకపోయాడు, వినలేకపోయాడు అమ్మాయి అరుపులు గాని. అయితే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అమ్మాయి ఉరివేసుకోవడం జరిగిందంట. చుట్టుపక్కల వాళ్ళైతే అమ్మాయి చెలాకీగానే ఉంటుంది, అయితే కులం అడ్డు కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అనే విషయం వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాం మనం, వాళ్ళ ఇంట్లో వాళ్ళను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగింది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. దహన సంస్కారాలు అయితే ప్రారంభమయ్యాయండి. ఆ అమ్మాయికి సంబంధించిన అంటే వాళ్ళతో పాటు చదువుకున్న కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. మా చెప్పమ్మా, మీ ఫ్రెండా? అంటే తను మా ఫ్రెండ్. అంటే మీతో పాటు ఇంటర్ కాలేజ్ లో చదువుతుందా? ఎలా నువ్వు ఏడిస్తే అంటే ఈ నిజం అయితే బయటికి రాదు, ఏడవకుండా ఫస్ట్ ఏం జరిగింది అని చెప్పడానికి ప్రయత్నించు. తెలుసు మీకు ఆ బాధ ఉంటది, మీరు రోజు చూస్తున్నారు ఆ అమ్మాయిని, మీతో పాటు చదువుకోవడానికి వస్తుంది, కాకపోతే ఏం జరిగింది అనేది మీరు తెలిస్తేనే బయటకు తెలుస్తుంది, ఇంకొకరికైనా అట్లా జరగకుండా ఉంటది. మీరు చెప్పడానికి ప్రయత్నించండి. అమ్మాయి ఎలాంటిది అంటే యాక్టివ్ గా ఉంటుందా, రోజు ఎప్పుడు ఇలా డల్ గా ఏమైనా కనిపించిందా ఈ మధ్య కాలంలో? యాక్టివ్ గానే ఉంటది, డల్ గేమ్ ఉండదు, మాట్లాడుతుంది బానే, అందరితో క్లోజ్ గానే ఉంటది, క్లోజ్ గానే మూవ్ అవుతది. కాకపోతే ఈ బ్యాడ్ డెసిషన్ ఎందుకు తీసుకుందో తెలీదు. అంటే తను అంటే కొంతమంది చెప్తున్నారు లవ్ లో ఉంది, ఆ ఇంట్లో ఒప్పుకున్నారని. మీకు తెలుసా ఆ విషయం? నా లవ్ లో ఉంది, బట్ ఒప్పుకున్నారో లేదో తెలీదు. ఇంట్లో ఒప్పుకున్నారో లేదో తెలియదు. మీరు ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేశారా? అంటే మీకు ఇట్లాంటి వద్దు, ఇప్పుడు స్టడీ ప్రిఫరెన్స్ చెప్పాను. ఏమంటుండేది? లేదు, కొన్ని రోజులు మానేసింది, తర్వాతకి మళ్ళీ కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసింది. కంటిన్యూ చేస్తూ మళ్ళీ మాకు తెలియనియలేదు. ఆ అబ్బాయి ఏం చేసిండు, ఆ అబ్బాయి ఇంకా వదిలేయడం కానీ అది ఇది చేసుకుంటూ ఉన్నాడు. బట్ అమ్మాయి తీసుకోలేకపోయింది, దాన్ని తీసుకోలేకపోయేసరికి అటెంప్ట్ చేసింది అనుకుంటున్నాం, సూసైడ్ అటెంప్ట్. ఓకే ఓకే. అంటే ఈ మధ్య కాలంలో ఏమన్నా డల్ గా ఉండడం, ఈ విషయం గురించి మీతో డిస్కస్ చేయడం? లేదు, డిస్కస్ ఏం చేయలేదు. బట్ వాళ్ళ మమ్మీ ఇలా తెలిసింది అనేసి కొట్టడం అలా చేసింది, అంతే, ఇంకేం చేయలేదు. బట్ పేరెంట్స్ హక్కు ఉంటుంది కొట్టడం, దట్ ఆ బ్యాడ్ డెసిషన్ మాత్రం తీసుకోవడం రాంగ్. అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అమ్మాయి ఖచ్చితంగా ఇది సూసైడ్ చేసుకుంది, లేదంటే వేరే వెనకాల ఏమన్నా ఫోర్స్ ఏమన్నా ఉందనుకుంటున్నారా? లేదు, తనదే ఉంది ఎఫెక్ట్ మొత్తం. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? చెప్పండి. మీతో పాటే కాలేజ్కి వచ్చేదా రోజు? నాతో పాటే వచ్చి. ఎలా ఉండేది? యాక్టివ్ గా ఉండేదా, డల్ గా ఏమైనా యాక్టివ్ గా మార్పులు వచ్చాయి ఈ మధ్య? లేదు, బానే ఉండేది. ఏ అబ్బాయితో అయితే ఇప్పుడు లవ్ లో ఉందంటున్నారు, అబ్బాయిని ఎప్పుడైనా చూడడం జరిగిందా మీరు? అబ్బాయి గురించి ఏమీ తెలియదు అసలు ఏం తెలియదు. ఎప్పుడైనా మీ కాలేజీకి వచ్చి కలవడం అట్లాంటివి ఏమైనా? కాలేజ్ లో లేదు, కానీ అస్సలు అనుకోలేము మేము. అంటే రోజు యాక్టివ్ గానే ఉండేదంట. మీతో ఏమైనా షేర్ చేసుకోవడం జరిగిందా అబ్బాయి గురించి అనేది? లేదు. క్లారిటీ మొత్తం చెప్పేసి ఏం భయపడకు. అంటే ఎక్కువ ఇంటరాక్షన్ అబ్బాయితో ఫోన్ మాట్లాడడం అట్లాంటివి జరిగేదా? చెప్పు, భయపడకు బిడ్డ, ఏం లేదు. గొడవలు ఏమన్నా? మధ్యలో ఏం లేదు. ఎందుకు అనుకుంటున్నావు మరి ఇంత సడన్ గా ఈ డెసిషన్ తీసుకోవడం? ఏమో తెలియదు. తెలియట్లేదు. అఖిల్ అయితే మంచిది, అసలే దాని క్యారెక్టర్ అయితే బ్యాడ్ అయితే లేదు. తన కాంచే దానికి వచ్చింది. దీని ఫోన్ చేసేది, తను ఫోన్ చేసేది, కానీ తప్పు అనేది ఇదనే అనిపించిండు. వాడు నేను చేయలేదు, ఫోను నేను మాట్లాడలేదు అని వాడు
అనేది అన్నట్టు. ఆల్రెడీ 4 నెలల కింద జరిగింది. పోలీస్ స్టేషన్ పోయినాం, మాట్లాడినాం. వాడు కాయిదాలు రాసి ఇచ్చిండు. మీ జోలికి రామనంతో కాయిదాలు రాసి ఇచ్చిండు. మళ్ళీ వీళ్ళు ఫోన్ మాట్లాడుకున్నాడు. మరి అంటే ఒక అమ్మాయి తరపు నుంచే వన్ సైడ్ లవ్ ఉంది అనే ప్రయత్నం చేస్తున్నాడు ఆ అబ్బాయి చెప్పడం ప్రయత్నం. టూ సైడ్ ఉంది కానీ వాడు బయట పడతలేడు. అట్లా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. అంతే వాడి శిక్ష పడితే మాత్రం పడాలి. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, అలాంటి ఇంకోలికి రావద్దు. అంతే చెయ్యద్దు. ఈ మధ్య కాలంలో చాలా వింటున్నామండి. అయితే ఎస్ఆర్ లో మొన్న ఒక యూనివర్సిటీలో ఇలాగే జరిగింది, అమ్మాయి సూసైడ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో వింటున్నా. యాజ్ ఏ తల్లిగా మీరు ఏమంటారు? అసలు సొసైటీకి ఇట్లాంటివి వింటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? జరగద్దు అంతే. ఇప్పుడు మాత్రం అది వచ్చినట్టు న్యాయం జరగాలి, అమ్మాయికి అయితే న్యాయం జరగాలి అంతే. వాళ్ళ గురించి మేము దండ చేస్తాం, ఆ అమ్మాయి గురించి న్యాయం కావాలి. మాకు ఏం లేదు. ఏం న్యాయం మీరు కోరుకుంటున్నారా? అంటే ఆ అమ్మాయి గురించి న్యాయం కావాలి. ఏంటంటే పోతుంది, వస్తుంది, లవ్ చేసుకున్నారు, చేయలేదు అని కాదు. ఇద్దరు ఉన్నారు కదా, ఆ. ఒక్కదమ్మే పెట్టి దాని గురించి మాకు న్యాయం కావాలి. అయితే ఇంతకు ముందు ఈ సంఘటన జరుగుతున్నప్పుడు పోలీస్ స్టేషన్స్ లలో గతమే కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అన్నారు. మరి పోలీసుల తరపు నుంచి వెళ్ళి ఏదైనా రెస్పాన్సిబుల్ ఏం రాలేదు మాకు. రెస్పాన్సిబుల్ ఏం రాలేదు. అప్పుడు చూద్దా పెట్టినాం కానీ ఏం రాలేదు. రెస్పాన్సిబుల్ మాకు రెస్పాన్స్ ఏం లేదు. చూసారు కదా, ఇక్కడ అమ్మాయి చనిపోవడానికి కారణం అయితే ఇంకా పర్ఫెక్ట్ గా తెలియదు అనేది చెప్పాలి. అయితే చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఆ అబ్బాయికి మాత్రం శిక్ష పడాలి, ఆ అబ్బాయి వల్లనే ఇదంతా జరిగింది, ఆ అబ్బాయి ఎంత ప్రేమించినా కూడా చివరికి వచ్చేసరికి ప్రేమించలేదు అన్న అపవాద వేయడం జరిగిందనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్ ని కూడా అడిగే ప్రయత్నం అయితే చేశాము, వాళ్ళకు కూడా ఆశ్చర్యంలోనే ఉండిపోయినారు. ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంది అన్న ఇదిలోనే ఉండిపోయారు. అయితే ఇంకొంతమందిని మాట్లాడిచ్చే ప్రయత్నం చేశాం మనం, కానీ ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు, అబ్బాయిది తప్పు ఉంది, అమ్మాయి చాలా యాక్టివ్ గా ఉండేది అనే ఉద్దేశంతోనే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. చూద్దాం, ఇంకా ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము, కారణాలు ఏమై ఉంటాయి అనేది అయితే తెలుసుకుందాం.